భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి తర్వాత చాలా కాలం పాటు ఈ దేశంలో రిలీజియన్, పాలిటిక్స్, జ్యుడిషియరీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ మూడు ఎప్పుడు కూడా కలబూర కంపలా కలిసిపోయినది లేదు. అవి కలవకూడదు, దేనికదే డిస్టెన్స్ మెయింటైన్ చేసి తీరాల్సిందే. కానీ ప్రస్తుతం అండ్ రోజు రోజుకు ఈ మూడు కలిసిపోయి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఏమన్నా వ్యక్తిగత అభిరుచులు, వ్యక్తిగత అభిప్రాయాలు అనే దగ్గరకు వచ్చేస్తారు. ఆ వ్యక్తిగత అభిప్రాయాలు ఉమ్మడిగా సమాజం మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వాళ్ళకి తెలియకపోతే ఇంకా కింద చిన్నబడిన వాళ్ళకి ఏమర్థమవుతాయి? ఒక ఆయనేమో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి గవర్నర్గా పోతాడు, ఇంకొక ఆయనేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాజ్యసభకు పోతాడు, ఇంకొక ఆయనేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి కులాల కంపు గురించి మాట్లాడతారు. కులాల కోణంలో ఆయన మాటలు ఉంటాయి. చివరికి రాజకీయ పార్టీలకు సలహాలు ఇస్తారు. ఈ పార్టీ కోసం పనిచేసిన పదవులు, ఆ పార్టీ కోసం పనిచేసిన పదవులు అని చెప్పి రాజకీయ సలహాలు ఇస్తారు. ఇవన్నీ దాటుకొని మరికొందరు డైరెక్ట్గా కొన్ని హేట్ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా సత్కారాలు చేస్తారు, మంచిగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహిస్తారు. చివరికి బిఆర్ గవాయ్ కూడా సుప్రీంకోర్టు చైర్లో ఉన్నప్పుడే ఒకరితోటి చెప్పి విసిరేయించుకున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి గారు. బిఆర్ గవాయ్ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తాజాగా తీవ్ర వివాదంలోకి, అంటే వివాదాస్పద చర్చలోకి వచ్చారు. ఏదో మధ్యప్రదేశ్కి వెళ్ళి అదేదో ఆశ్రమం ఉందంట, బాగేశ్వర్ ధామ్ అనేది ఒక ఆశ్రమం ఉందట. అది నడిపేది ఎవరో ధీరేంద్ర శాస్త్రి అని ఉంటారట. నోరు తెరిస్తే హేట్రెడ్ అని. ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, ఎన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయో. అటువంటి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను సత్కరిస్తూ ఉన్నారు. మరింత విరాళం కూడా ఇచ్చినట్టున్నారు బిఆర్ గవాయ్ గారు. ఇక్కడ ఎవరైనా అనొచ్చు, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదని చెప్పి ఉండొచ్చు, ఎవరు పోవద్దనరు. కానీ కేసులు నడిపించుకొని జ్యుడిషియరీలో విచారణలు చేసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తి సత్కరించి విరాళాలు ఇచ్చి సన్మానాలు చేసి వస్తే ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ఏం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పక్కకు వచ్చినామంటే మినిమం కొన్నైనా మెయింటైన్ చేయాలి కదా. అన్నీ కలిసిపోయినాయి. చివరికి ఇప్పుడు తీర్పులు కూడా రాజ్యాంగం నుంచి ఆ కోణంలో ఆలోచించి ఆ ఇచ్చే తీర్పుల కంటే కూడా ఎమోషనల్గా, భావోద్వేగంగా, ట్రెడిషన్ కోణంలో ఇచ్చే వాళ్ళే పెరిగిపోతూ ఉంటే నెక్స్ట్ జడ్జిల స్థానంలో కూడా ఇంకెవరు కూర్చోవాల్సి ఉంటుందో భవిష్యత్తులో. ఇట్లాంటివన్నీ పెరిగిపోతాయి. పాలిటిక్స్, రిలీజియను, జ్యుడిషియరీ దేనిపైన చేసుకోవాలి, వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా మీరే కొన్ని ఇష్టాలను కంట్రోల్ చేసుకోలేకపోతే చివరికి సరే కంట్రోల్ చేసుకోలేకపోయారు. విపరీతమైన హేటెడ్ స్పీచ్తో కేసులు నడిపించుకునే వాళ్ళను సన్మానించి సత్కారాలు చేసుకుంటూ పోతే ఏం మెసేజ్ అది? ఏం తత్వం అది? చాలా నెట్ అంటే చాలామంది తీవ్ర అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రశాంత్ భూషణ్ గారు లాంటి సీనియర్ న్యాయవాదులు అయితే నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. బిఆర్ గవాయేనా ఇంత ద్వేషపూరితమైన వ్యక్తిని సన్మానిస్తున్నది, ఇంత ద్వేషపూరితమైన వ్యక్తిని ఎంకరేజ్ చేస్తున్నది, రివార్డులు ఏమంటారు విరాళాలు అవి ఇస్తున్నది ఏనైనా నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను అని. ఇంకా జ్యుడిషియరీ మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? జ్యుడిషియరీని ఎవరు దాన్ని విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది? ఏమన్నా అర్థం ఉందా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో దేశాన్ని. బహుశా దీన్ని వాడుకుంటున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళ క్లారిటీ ఉంటుందిలేండి, ఈ వ్యవస్థలని ఇట్టి వాడుకునే అధికారాన్ని చెలాయించే వాళ్ళకు. కానీ సంకనాయకపోయే సామాన్యులే కదా, ఏది ఇబ్బంది వచ్చినా, ఏమి కష్టాలు వచ్చినా. అండ్ శిక్షలు కానీ అన్నీ వాళ్ళకే ఉంటాయి కదా, బలిపశువులు వాళ్ళే. ఈ గేములో ఎవరో పొలిటికల్గా అప్పుడో ఇప్పుడో బలి అవుతూ ఉంటారు, వెరీ రేర్గా. కానీ అల్టిమేట్గా ఎక్కువ బలి అయ్యేది సామాన్యులే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తులే హేటెడ్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఎవరిగా ఏం చేసేది ఉంది? అరే రోజు రోజుకు జ్యుడిషియరీ మీద చాలామందికి రకరకాల కారణాలతో నమ్మకమే లేకుండా పోతుంది. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవాలని వాళ్ళు ఇప్పుడు బాధ్యతలో ఉన్నవాళ్ళు ఆలోచించట్లే, ఇలా రిటైర్ అయిన వాళ్ళు ఆలోచించట్లే. ఏదో చేయండి.